ఒకటి పెద్ద మనిషి టీడీపీ అధికారంలో ఉండగా ఒక ఎలిగినాడు. మంత్రిగా ఉండి రాష్ట్రంలోని చక్రం తిప్పినాడు. అప్పుడులోని ఎక్కడ చూసినా గణగణగణమని మోగుతూనే ఉండేవాడు. అదేనాయి ఈ పెద్ద మనిషి గంటా శ్రీనివాసరావు అని ఈపాటికే మీకు ఎరికైపోయి ఉంటుంది. గత ఎన్నికల్లోని టీడీపీ తుడిచిపెట్టుకుపోయి ఈయన గారు మాత్రం ఉత్తరం నుండి ఎలాగోలా గెలిచినాడు. పోనీనే అసెంబ్లీలోని ఈ శ్రీనివాస్ అయినా గంట కొడుతుంటాడో గలం వినిపిస్తాడని తెలుగు తమ్ముళ్ళు ఆశలెట్టించుకున్నారు. అయితే ఈయన గారికి ఏమైపోనాదో తెలియలేదు. వాస్తు దోషం అనుకున్నారో నాకు అధికార పార్టీ పెద్ద గేహాలకు భయపడిపోండో తెలియలేదు. కానీ 4 ఏళ్ళు నోటికి తాళం వేసేసుకొని మూలన కూకుండిపోండు. చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైలును దూరినప్పటి నుండి మన గంటా సారు మోగడం మొదలెట్టాడు. అధికార పక్షాన్ని గట్టిగా నిలదీస్తూ మీడియా నుండి ధైర్యంగా ముఖాన్ని చూపిస్తున్నాడు. విశాఖ ఉత్తరంలో తప్ప ఎక్కడిచ్చినా తన పోటీకి సై అని అంతండు. ఎక్కడే వచ్చేసినది అసలు సిక్ అంతనా. గంట భీమిలోని మోగుతానంతే చంద్రబాబు సై అంతనా, చిన్నబాబు నోకేసు నయ్యంతన్నారని ప్రసారం అవుతోంది. ప్రస్తుతం గాలిలో నుంచిన గంట భవిష్యత్తుని ఎనాగ తిప్పుతారో ఆ చంద్రానికి ఎరుక. రోజుకో ప్రసారం మాత్రం గంటపై గనగనగన మోగుతూనే ఉంది. భీములు కాదు ఎలమంచిలను ఓసారి, నేదు గాజువాక నుండి అని ఓసారి, అదేటి నేదు ఎంపీ అని ఇంకోసారి జనాలు చెవులు కొరికేసుకుంటారు. ప్రతి ఎలక్షన్కి నియోజకవర్గం మారుతుంటారు. ఈయన ఓటమినే నాయకునిగా రికార్డు సృష్టించినాడు. ఈ గంట ఈ ఎలక్షన్లో ఎప్పుడు మోగుతుందో, ఎక్కడి నుండి పోటీకి సై అంటారో కొద్ది రోజుల్లో తేలిపోద్ది. అప్పటి వరకు మనం అందరం 8 అండ్ సి.